అన్నదాత వస్తున్నాడు 10 లక్షల మంది కడుపు నింపే దాత కాబట్టి ఎంత గట్టి కొడితే ఆ ఆనందం 10 లక్షల మందికి నింపే ధైర్యం వస్తుంది కాబట్టి గట్టి క్లాప్స్ కొట్టి ఆయన ఆహ్వానించాలి. మిగతా యూత్ అంతా సైడ్ ఉండండి, ప్లస్ ఫోటోగ్రాఫర్లు మాత్రం ముందుండాలి. దయచేసి యువతకు పెద్ద పీట వేయడం జరిగింది. మినీ మేనిఫెస్టోలో మహిళలు దోమలు లేకుండా ఎమ్మెల్యే మంత్రాలయ సాగినాడు. మీరందరూ దోమతెలు తెచ్చుకోకండి, ఆల్అవుట్లు పెట్టుకోకండి, దోమల బ్యాట్లు పెట్టుకోవద్దని చెప్పి ఈ రోజు చూస్తే దోమలు కరవటం లేదంటే అందరికి అన్నిటికంటే ఫ్రీగా ఉంటుంది. తీసుకోవచ్చా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా పనిచేస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటాం. అందరికీ కండగప్పి పార్టీలు ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరికి గట్టిగా క్లాప్స్ కొట్టి ఆహ్వానించాలి. గట్టిగా క్లాప్స్ కొట్టాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. రాష్ట్ర కార్యదర్శి మైనారిటీ నాయకుడు ముక్తియార్ గారు మాట్లాడాల్సిన కోరుచున్నాము. గ్రూప్ ఫోటో తీయండి, గ్రూప్ ఫోటో ఓకేనా? తీసారా గ్రూప్ ఫోటో అయిందా? ఈరోజు మిత్రులు మునివేల్ అహ్మద్ గారు మా పైన నమ్మకంతో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పడిన బాధలు అన్నీ నీ కావు. అటువంటి వ్యక్తి అక్కడ తీసుకుంది వారి స్నేహానికి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే బంగారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మా నాయకత్వం కింద పనిచేసేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన అనుచరులు కానీ, ఆయన ఆత్మీయులు కానీ, ఆయన బంధువులు కానీ, మిగతా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రొద్దుటూరు అభివృద్ధి చెందాలంటే, ప్రొద్దుటూరులో నాయకత్వ మార్పు జరిగి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పూర్వవైభవం జరగాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం దగ్గరలోనే ఉంది. తప్పకుండా పార్టీలో చేరే వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మిగతా చాలా మంది కూడా పార్టీలో చేరుతామని చెప్పేసి మాకు సాంకేతాలు ఇస్తున్నారు. ఈ 2 నెలల్లోనే పొద్దుటూరు మున్సిపాలిటీని కూడా మేము దాదాపులుగా కైవసం చేసుకుంటామని ఇక్కడ నుంచే మొదలైందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. ఒక మైనార్టీ నాయకుడుగా
ఎన్నో ఏళ్ల నుంచి ముద్రపడిన పిఎస్ ముక్తార్ గారికి వీళ్ళందరినీ మాట్లాడి పార్టీలో చేర్చినందుకు ఆయనకు నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ఇక్కడికి వచ్చినటువంటి భారీ ఎత్తున మహిళా సోదరి వాళ్ళకందరికీ కూడా మీరందరూ కూడా ఇంతకుముందు మైనార్టీ మహిళలకు రంజాన్ తోఫా కానీ అలాగే తెలుగు పండుగలకు కూడా మీకు మిగతా తోఫాలు కానీ బక్రీద్ తోఫా కానీ అన్ని తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా రకాల స్కీములు మీకు చంద్రబాబు గారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక్క తూరి అని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పేసి అందరినీ మనసులో చేసి ఒక తూరి ముఖ్యమంత్రి అయి పేద ప్రజలకు ఎలాంటి సహాయం చేయకుండా చాలా దోపిడీతో ఆయనే రాజు కూర్చున్నాడు. కాబట్టి మీరు ఈసారి మీ ఓటు బలంతో తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్పేసి పొద్దుటూరులో సైకిల్ జెండా ఎగరాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనమంతా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మునీర్ భాషకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నా. ఈ నెల 7వ తేదీన 17వ వార్డు జైలింగాటి అన్న ఇంట్లో కూర్చొని మా ఎమ్మెల్యే గారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అన్ని వార్డులకు ఎంతమందికి సస్పెండ్ చేసినామనే దాంట్లో నా పేరు కూడా మునీర్ అనే కౌన్సిలర్కి సస్పెండ్ చేసినాను, ఇన్ఛార్జి చాన్ భాష అని అతనికి పెట్టామని చెప్పినారు. నేను నా వార్డు ప్రజలు మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ దేనికి ఈ సస్పెండ్ చేసినారు అనే దానికి మేము బాధపడినాం. 14 రోజులు నేను మా కుటుంబ సభ్యులు నా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ దానికి మేము వెయిట్ చేసినాము. 14 రోజుల తర్వాత నాకు ఎటువంటి పేపర్ కానీ నాకు మెసేజ్ కానీ నాకు ఫోన్ కాల్ కానీ అధికారికంగా రాలేదు. నేను 21వ తేదీ నా సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి నన్ను సస్పెండ్ చేసేదానికి కృతజ్ఞతలు తెలిపినాను. ఇప్పుడు ఎవరెవరో ఎందుకు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు చేసిన దానికి ఆయన చేస్తే ఆదివారము, నేను చేస్తే సోమవారం అన్నట్టుగా ఉంది. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారవచ్చు, కౌన్సిలర్లు మారకూడదు. ఇది ఏ సౌద్యమో అర్థం కాలేదు నాకు. ఒక చోట విలువ లేని చోట ఉండాలంటే మీకు అందరికీ తెలుసా, మీ అందరికీ గౌరవం లేదు. నేను ప్రజలకి అడుగుతున్నా, విలువ లేని చోట ఉండాలన్నా వద్దా మీరు చెప్పండి. విలువ ఉండే చోట నేను ఉండాలన్నా వద్దా? నా వార్డు ప్రజలు నాకు అనుగుణంగా ఎప్పుడు మా అక్క చెల్లెలు కానీ మా అన్న తమ్ముడు కానీ ప్రతి ఒక్కరు నా అంట ఎప్పుడు ఉంటారని నాకు భయం. ఎప్పుడైనా సరే నేను ఎలా ఉన్నా కూడా, ఏ పార్టీ ఉన్నా కూడా, నేను సవాలు ఏమైనా సరే వచ్చే రోజు ప్రవేశంలో ఈ మూడు ఏం చేసి చూపిస్తాను. ఇచ్చినందుకు పెద్ద